ఈనాడు పేపర్లో ఇవాళ వేసిన పాకెట్ కార్టూన్ చూస్తే నాకు టక్కుమని జాలం అనే మాట గుర్తొచ్చు. జాలం అంటే చాలా మంది వల అనుకుంటారు. వల అనేది కేవలం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. జాలం అంటే ఏంటో తెలుసా? ఎలా పట్టుకోవచ్చు అనే ప్లానింగ్, టాక్టిక్స్ కూడా ఉంటే గనక మొత్తం ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ ఈ ప్లానింగ్ ని కలిపి జాలం అంటారు. ఎందుకు అనిపించింది జాలం అని? చూడండి, రోడ్ల విషయంలో కూడా క్రెడిట్ మీకే అని చాలా వ్యూహాత్మకంగా ఈనాడు ఒక జాలం విసిరింది జనం మీదకి. ఎందుకని? ఈ మధ్య కాలంలో క్రెడిట్ చోరీ అని వైసీపీ వర్సెస్ టీడీపీ ఆరోపణలు చేసుకోవడం, పొలిటికల్ తన్నులాట జరగడం చూస్తా ఉన్నాం కదా. డేటా సెంటర్ ఎవరి హయాంలో వచ్చింది, కాకినాడ దగ్గర అమోనియా ప్లాంట్ ఎవరు తెచ్చారు అని మాట్లాడుకుంటా ఉన్నారు. అన్నిటికీ మించి ఈ మధ్యన నిన్నగాక మొన్న కడపలో స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేస్తే అక్కడ పెట్టుబడి పెడుతున్న జిందాల్ జగన్ హయాంలో కమిట్ అయ్యాము, జగన్ కృషికి ధన్యవాదాలు అని ఇలా రిప్లై ఇవ్వడం, ట్వీట్ చేయడం చూసాం కదా. ఇలాంటి టైంలో జనం ఆలోచిస్తారేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు రోడ్లు వేసేట అక్కడ అది కూడా జగన్ కృషే అని సెటైర్ పోక్ చేయటం ఉంది చూసారా. అంటే ఏపీలో మీడియా, రాజకీయం జనం విచక్షణని ఎలాగా చుట్టబెట్టేస్తున్నాయని చెప్పడానికి తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. పాకెట్ కార్టూన్ దగ్గర ఆగిపోదు. ఇదిగో ఇలా కొంచెం పైకి రండి. ఈ హెడ్డింగ్, ఆ ప్రొజెక్షన్ చూస్తే నాకైతే భలే బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? ఏపీలో మతం గురించి, కులం గురించి తప్ప మాట్లాడుకునేందుకు, ప్రకటనలు చేసేందుకు ఇంకా వేరే ఎజెండానే లేదా, సబ్జెక్టే లేదా. అసలు ఇలాంటి పరిస్థితి ఏపీలో ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండం కదా. నేనైతే దాదాపు 25 ఏళ్ల నుంచి దగ్గరగా రాజకీయాన్ని ఫాలో అవుతా ఉన్నా, మీడియాలో ఉండున్నా. ఎప్పుడు రీసెంట్ ఇయర్స్ లో తప్ప ఇలా మతం గురించి గాని, కులాల గురించి గాని ఇంతలా నిరంతర ప్రకటనలు, నిత్య కృత్యం అన్నట్టుగా మాట్లాడుకోవడం ఎప్పుడూ లేదు కదా. మత ద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి ఎజెండా ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు పనిచేస్తుంది? ఢిల్లీ స్థాయిలోనూ మరో చోట ఫలానా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి అనే ఆలోచనతో ఇలా మాట్లాడుతూ పోతే గనుక ఆ వ్యూహాన్ని అమలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఫలితం, ప్రయోజనం ఉండే అవకాశం ఉందా? రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తున్నాయి మాట్లాడతాను నేను. ఆ తర్వాత ఏపీ గనక కళ్ళు తెరవకపోతే, విచక్షణతో ఆలోచించకపోతే, అసలు విషయాలు చర్చకే రాకుండా ఇలా కుల మతాల చుట్టూనే రాజకీయం తిరిగితే గనక అల్టిమేట్ గా నష్టపోయేది జనము, రాష్ట్ర భవిష్యత్తు కదా. అందుకోసమే ఇంతలా మాట్లాడుతున్నా. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. విన్నారు కదా మార్టిన్ లూథర్ కింగ్ డైలాగ్ ఇది. నా డ్రీమ్ ఏంటి? అది మీతో, రాష్ట్రంతో ఎందుకు పంచుకోవాలనుకుంటున్నా. చాయ్ పే చర్చ అంటారు కదా, అలాగా ఏపీ రాజకీయాల్లో సబ్జెక్ట్ పే చర్చ అన్నట్టుగా జరగాలి. ఎవరేం చేశారు, ఎవరేం చేయగలుగుతారు, జనానికి ఏం కావాలి, భవిష్యత్తు మారాలంటే ఎలాంటి పరిస్థితులు రావాలి అనే సబ్జెక్ట్ పే చర్చ జరగాలన్నది నా డ్రీమ్. అందుకోసమే నేను ఇంత ప్రయాసపడి, తపనపడి ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. అన్నిటికీ మించి హిందూ ధర్మం అని ఈ మధ్యన రాజకీయ ఒకాలతో పుచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. భగవద్గీత ఏం చెప్పింది హిందూ ధర్మం గురించి గాని, సహనం గురించి గాని అనే విషయాన్ని నేను ఇక్కడ కోట్ చేయబోతున్నా. మైథాలజీ ప్రకారం చెప్పంటే దృష్టాంతాలు అంటారే, అలాంటి దృష్టాంతాలు చెప్పబోతున్నా. అందుకని చివరి వరకు చూడండి. ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఇందులో పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఉంది. అలాగే ధర్మం అంటే ఏంటి, నిజమైన హిందూ ధర్మం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది మాట్లాడుకోబోతున్నాం. ఆ తర్వాత మతం ఎజెండా గనక జనానికి, రాజకీయానికి చుట్టబెట్టాలనుకుంటే ఫలితాలు, పరిణామాలు ఎలా ఉండొచ్చు అనేది కూడా అల్టిమేట్లీ మనం మాట్లాడదాం. ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యన రెండే రకాల సూత్రీకరణలు కనబడతా ఉన్నాయి కదా. ఒకటి గొడ్డలి పార్టీ. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ. చూశారు కదా, వీళ్ళేమో బూడిద అంటున్నారు. ఇప్పుడు ఏంటిది? దీంట్లో జనం ఎక్కడున్నారు, జన ప్రయోజనం ఎక్కడుంది? ఎంతసేపు రాజకీయ పెనుగులాటేనా? లేదంటే గనక ధర్మానికి విఘాతం కలిగితే అనే భీకరమైన ప్రకటనలు చేస్తా ఉన్నారు. మీడియా కూడా వంతపాడి ఫ్రంట్ పేజ్ లో పెడతా ఉంది. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. మా పెద్ద ఆయనతో ఎప్పుడో 2 డజన్ల సంవత్సరాల కిందట, అదేంటి 24 ఏళ్ల కిందట స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా అంటారా? కనీసం అలా చెప్తే డజన్ అంటే ఎంత, 2 డజన్లు అంటే 24 అని లెక్కేసుకుని కాన్సన్ట్రేట్ చేస్తారు కదా అని. అది ఒక లిటరరీ టెక్నిక్ ఇలాంటి ఎక్స్ప్రెషన్. అందుకని చెప్తున్నా, అంటే సబ్జెక్ట్ మీద దృష్టి పెడతారు, అంతకుమించి ఏం లేదు. 2 డజన్ల సంవత్సరాల కిందట ఒకసారి ఎప్పుడో, సార్ మిగతా పేపర్లో తిదివార నక్షత్రాలు, శుభతిథులు అని రాస్తూ ఉన్నారు కదా, మన దగ్గర ఎందుకు రాయట్లేదండి? రాస్తే బాగుంటుంది కదా, చూస్తారు కదా అంటే, అలాంటి నమ్మకాలన్నీ సోమరులను చేస్తాయిరా, అందుకని నాకు నమ్మకం లేదు, నేను పని మాత్రమే నమ్ముతా అని చెప్పిన జ్ఞాపకం. అంటే నమ్మకాలు, విశ్వాసాల విషయంలో మనం ఎట్లా ఉన్నాము అనేది చెప్పడానికి అంతకంటే రుజువు ఏమైనా కావాలా? ఆ తర్వాత క్రమంగా డిజిటల్ ఎవల్యూషన్ పెరిగేసరికి, జనం అవి కోరుకుంటూ ఉండేసరికి రీసెంట్ టైమ్స్ లో ఒక 10 ఏళ్ల నుంచి ఏమో రాయడం మొదలు పెట్టారు. తిదివార నక్షత్రాలు లాంటివి కూడా. మన కన్విక్షన్, కమిట్మెంట్, మన దృష్టికోణం ఏంటని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి అక్కర్లేదు కదా. మీడియా సంస్థకి సంబంధించిందే కాదు, ఆ కుదురు నుంచి వచ్చిన రాజకీయ భావజాలం మొత్తం ఇలాగే ఉంటుంది, సిమిలర్ గానే ఉంటుంది, ప్యారలల్ గా వెళ్ళింది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్యనే ఎందుకనో ప్రత్యేకంగా ఇలా తెచ్చి పెట్టుకుని రోజు
రోజు నిరంతరం ఇదే మాట్లాడడం కనబడతా ఉంది. చాలా ఆశ్చర్యకరమైన ఇంకో విషయం ఏంటో తెలుసా, ముఖ్యమంత్రి స్పీచెస్ రోజువారీ డెవలప్మెంట్ల మీద ఉంటున్నాయి, రన్నింగ్ కామెంటరీ లాగా అనిపిస్తున్నాయి. నిజంగా ముఖ్యమంత్రులు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఆ ప్రాంతంలో తాము గతంలో ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే విషయాలను వివరించడానికి సమయం మొత్తాన్ని కేటాయిస్తారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుల ప్రసంగాలు ఎప్పుడు అంత గ్రావిటీతో అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ఆ ప్రాంతం నుంచి రాష్ట్రం మొత్తానికి విధానపరమైన సందేశం ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ మన దగ్గర మాత్రం విధానపరమైన విషయాల సంగతి ఏమో గానీ ఇలా మతపరమైన కులపరమైన ఎలిగేషన్స్, దట్టు నిన్న సాయంత్రం ఏం జరిగింది, నిన్న పొద్దున్న ఏం జరిగింది, ఇవాళ పొద్దున్న ఏం జరిగింది అని రన్నింగ్ కామెంటరీ చేస్తారు చూసారా, అధికార ప్రతినిధులు మాట్లాడతారు చూసారా. అలా మాట్లాడే ధోరణి పెరిగిపోతే ప్రజలకు కదా, రాష్ట్రానికి కదా ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది? ఆ స్థాయిలో ఉన్న నాయకత్వం రోజువారీ విషయాల గురించి, ఆరోపణల గురించి మాట్లాడుతూ ఉంటే మరి కీలక విషయాలు, ఎజెండా, డెవలప్మెంట్, భవిష్యత్తు ఇవి ఎక్కడ ఉంటాయి? డ్రైవింగ్ సీట్ లో. ఇది కదా పాయింట్. అందుకోసమే నేను ఇంతగా స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నా. నిరంతరం ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఒక రకంగా ఫలానా వాళ్ళు 2014 తర్వాత అక్కడ చేశారు కాబట్టి, ప్రత్యర్థి పార్టీలను మెసలకుండా చేశారు కాబట్టి మన దగ్గర కూడా అలాగే ఆరోపణలు చేసి మతపరంగా కూడా సెన్సిటైజ్ చేస్తే గనుక అడ్వాంటేజ్ ఉంటుందేమో అని అనుకుంటున్న దాఖలాలు ఈ మధ్యన క్రమంగా బలపడుతూ ఉన్నాయి. కానీ అక్కడ జరిగింది జాతీయ స్థాయిలో చేయగలిగారు కొంతవరకు అని అనుకుంటే ఇక్కడ చేయడానికి స్కోప్ ఉంటుందా? అక్కడంటే మోడీ ప్రత్యర్థుల బలం స్కాటర్డ్ గా ఉంటుంది. కాంగ్రెస్ కి 20% అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నా గానీ అవి అక్కడక్కడక్కడక్కడక్కడగా స్ప్లిట్ అయిపోయి ఉంటాయి. ఇంత సువిశాలమైన దేశం ఒక్క ప్రత్యర్థి కంటూ బలం లేని పరిస్థితి. అందుకోసమని బీజేపీ మంది మార్బలాన్ని, వ్యవస్థల్ని, యంత్రాంగాన్ని ఒక పక్కన పెట్టి ఇంకో పక్కన ఐడియాలజీని తీసుకొచ్చి ప్రత్యర్థుల్ని మెసలనివ్వకుండా దాదాపు దశాబ్ద కాలం పాటు చేయగలిగింది. ఇక ముందు చేయగలుగుతుందా నియర్ ఫ్యూచర్ లో అంటే చెప్పలేని పరిస్థితి ఆల్రెడీ ఉంది. మరి అలాంటి ఎజెండాని ఇక్కడికి తీసుకురావాలంటే ఏపీలో సాధ్యమయ్యే పనేనా? ఇక్కడ ఒక ప్రత్యర్థి పార్టీ ఉంది. నిరంతరం మనం అభివృద్ధి గురించి, చేతల గురించి, పని గురించి కాకుండా మతపరమైన, కులపరమైన అంశాల గురించి మాత్రమే మాట్లాడుతుంటే విచక్షణ గల వాళ్ళు, తెలివున్న వాళ్ళు మనల్ని సమర్థించే 40 మంది గురించి కాదు, మిగతా 60 మంది గురించి అంటున్నారు. ఆ 60 మంది ఆలోచనలో పడితే గనక రాజకీయం తిరగొడతాండి. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాం? ఇది పొలిటికల్ అనుకుందాం. పోనీ ధర్మపరంగా చూసినా గానీ హిందూ ధర్మం ఏం చెప్తుంది? అసలు విశ్వాసాల గురించి గానీ, నిజమైన హిందూ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, హిందూ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. ఎప్పుడో 17-18 ఏళ్ల వయసులో నేను భగవద్గీత స్వయంగా చదివి ఉంటాను. యథాతథంగా ఇప్పుడు కంఠోపాఠంగా చెప్పలేకపోవచ్చు కానీ చాలా విషయాలు, ఎసెన్స్ ఆఫ్ దట్ భగవద్గీత నాకు గుర్తు ఇప్పటికీ. అందులో 7వ అధ్యాయం అనుకుంటా జ్ఞాన విజ్ఞాన యోగం అని ఒకటి ఉంటుంది. అంటే అసలు మనిషికి జ్ఞానం ఎందుకు ఉండాలి, విజ్ఞానాన్ని ఎందుకు ఎక్వైర్ చేయాలి, అసలు నువ్వు నమ్మే ధర్మం ఎందుకు ఇంపార్టెంట్, ఎలాంటిది నీ ధర్మం అని చెప్తుంది ఆ జ్ఞాన విజ్ఞాన యోగం. అందులో ఒక శ్లోకం ఉంటుంది, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావ నజానంతో మమావ్యయ మనుత్తమం అంటాడు శ్రీకృష్ణుడు. అంటే ఏంటో తెలుసా, భగవంతుడికి ఆకారం ఉందని కొందరు, నిరాకారుడని కొందరు మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటో తెలుసా, ఆకారం గురించో స్వరూపం గురించో కంటే కూడా అసలు భగవత్ తత్వం ఏంటి అని అర్థం చేసుకోవటమే గీతాసారం, జీవన సారం అని చెప్తాడు. ఘంటసాల వారి భగవద్గీత మనలో చాలా మంది వినుంటారు. అందులో మత్తఃపర తరన్నా గుళ్ళు గోపురాల మీద, పాల కేంద్రాల మీద పెడుతుండేవాళ్ళు అప్పట్లో. ఇప్పటికీ వింటూ ఉంటారు చాలా మంది. అంతకంటే ముందే, కాస్త ముందే ఈ శ్లోకం కూడా వస్తుంది. అంటే భగవంతుడు భగవత్ తత్వం గురించి, హిందూ ధర్మం గురించి ఏం చెప్పాడు అంటే, ఆకారాల గురించి, స్వరూపాల గురించి, ప్రాక్టీసెస్ గురించి కాదు, అసలు నిజమైన దైవత్వం అంటే ఏంటో ఆలోచించు అని చెప్పినట్టు ఆ తర్వాత ఇదే భగవద్గీత భక్తిని, హిందుత్వాన్ని, దైవత్వాన్ని ఎందుకు కొలుస్తారు, ఏ ప్రయోజనాలు ఆశించి కొలుస్తారు అని 4 రకాలుగా చెప్పాడు గీతాకారుడు. తెలుసా, మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ధర్మపరమైన పెనుగులాట, ఈ తత్వాన్ని, ఈ ధోరణిని ఆయన అప్పుడే చెప్పేశాడా అనిపిస్తుంది ఆ విషయం తెలిస్తే. ఆ 4 కేటగిరీలు ఏంటో తెలుసా? ఆర్తులు మొదటిది. ఆత్రత్రాణ పరాయణ అని మనకు మాట ఉంటుంది. అంటే ఆపదలో ఉన్న వాళ్ళని, అవసరమైన వాళ్ళని ఆదుకునేవాడు దేవుడు అనే కేటగిరీ అనమాట. అంటే అవసరంలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి కొలుస్తారు అని. తర్వాత రెండోది జిజ్ఞాసు ఉల్ట. నాలాంటి వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. అంటే జిజ్ఞాస, తెలుసుకోవాలనే తపన ఉంటుంది. అసలు ఏం చెప్పారు అని స్టడీ చేయడము, ఆ ఎసెన్స్ ని గ్రహిస్తారు చూస్తారా. జిజ్ఞాస అంటే కోరిక, అన్వేషణ అని కదా అర్థం. అలాంటి జిజ్ఞాసులు రెండో రకం భక్తులు. మూడో రకం ఎవరో తెలుసా? అర్ధార్థులు అంటారు వీళ్ళని. అర్ధార్థులు అంటే డబ్బు కావాలనో, పదవి కావాలనో, అధికారం కావాలనో, దేవుణ్ణి, దైవత్వాన్ని వాడుకోవాలనుకునే తత్వం. ఇప్పుడు అర్థమవుతోందా అసలు విషయం ఏంటనేది? ఇక 4వది ఏంటో తెలుసా? మహోన్నతమైన కేటగిరీ ఇది, జ్ఞానులు. ఆది శంకరాచార్యుడు ఉంటాడు చూసారా, ఆ కేటగిరీని మనం ఇలా చూడాల్సిందే తప్పితే కాంటెంపరీ ప్రపంచంలో కనపడు. మనకు కనపడుతుందల్లా అర్ధార్థులు, ఆ 3వ కేటగిరీ. అంటే ప్రయోజనం కోసం దైవత్వాన్ని వాడాలనుకోవడం అనే తత్వం కదా. అంటే ఇక్కడ 2 విషయాలు మాట్లాడే ఇప్పటి వరకు నేను. ఒకటి, ఎంతసేపు హిందుత్వం, మతమో ప్రస్తావన తీసుకొస్తే గనక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు మాట్లాడతారు, ఎక్కడో అమలు చేసిన ఫార్ములా మన దగ్గర వర్కౌట్ అవుతుందా అంటే కాదు అన్నది. రెండోది, అసలు గీతాకారుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు
చెప్పాడు, అసలు భగవద్గీత ఏం చెప్తోంది, ఇక అల్టిమేట్ గా అసలు మన చుట్టుపక్కల ప్రాక్టీసెస్ ఏం చెప్తున్నాయండి. నిన్నగాక మొన్న తమిళనాడులో చూసాం కదా, జోసెఫ్ విజయ్ ఆయన పేరు నేరుగా ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ రెండు పార్టీలు, ఒకళ్ళేమో అధికార బలం కుటుంబ బలం ఉండి మంది మార్బలంతో బరిలోకి దిగారు, ఇంకొకరేమో ధర్మపరమైన సెంటిమెంట్ పరమైన ఇష్యూస్ ని ప్రస్తావిస్తూ సెన్సిటైజ్ చేయాలని ట్రై చేశారు. ఆ ఇద్దరూ కలిసి ఆ ఒక్కడి మీద దాడి చేసినా గానీ తమిళనాడు మొత్తం జోసెఫ్ విజయ్ ని గెలిపించింది కదా. మన పక్కనే ఉంది కదా తమిళనాడు రాష్ట్రం, దక్షిణాది కదా, సంస్కృతి పరంగా సంబంధ బాంధవ్యాల పరంగా మనం కలిసిమెలిసి ఉండే తత్వం ఉన్న వాళ్ళం కదా, మోరార్లెస్ ఒక కుదురు నుంచి వచ్చిన వాళ్ళమే కదా. 70 ఏళ్ల కిందటైతే ఒకటే రాష్ట్రం. మనం పని చేయదు మన దగ్గర మత ఎజెండా గానీ విభజన రాజకీయం గానీ అని చెప్పడానికి ఎంతకంటే ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? తమిళనాడులో మాత్రం కులాలు తక్కువ. శాంపిల్ కోసం చూపిస్తా, కులాల బలాలు ఎలా ఉంటాయి తమిళనాడులో చూడండి. గౌండర్లు, తేవర్లు, నాడార్లు ఇలా ప్రాంతాల వారీగా ఎంత ప్రబలంగా ఉన్నారో చూసారా. కానీ ఇంత నెంబర్ ఉన్నా గానీ ఆ కుల బలం కంటే ఈ మత ఎజెండాలు సెన్సిటైజ్ చేయాలనే ప్రయత్నాల కంటే ఇవి ఏవి ప్రస్తావించని, అసలు కులం అక్కర్లేదు అని ఎన్నికల ముందు నుంచి చెప్పడం కాదు, స్వయంగా పాటించి చూపించాడు జోసెఫ్ విజయ్. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యన కులం పేరు ప్రస్తావించక్కర్లా, స్కూళ్లలో పిల్లలందరూ సమానమే అన్నట్టుగా ఉండాలి సొసైటీ అని పాటించి చూపిస్తున్నాడు కదా. అంటే ఆయన మతాన్ని ప్రస్తావించలా, కులాన్ని చెప్పలా. మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా నీ కులం ఏంటి అంటే తమిళియన్ అంటే జాతిని ప్రస్తావించాడు, మూలాలను ప్రస్తావించాడు, సంస్కృతిని ప్రస్తావించాడు. అలాంటి వాడిని ఎన్నుకుంది నెత్తిని పెట్టుకుంది కదా తమిళనాడు. ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత కూడా మనం ఎందుకని కళ్ళు తెరవలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం, తేరుకోలేకపోతున్నాం, తెలివి తెచ్చుకోలేకపోతున్నాం? కారణం ఏంటి అంటే మన పనితీరు మీద కంటే మనం ఇచ్చిన హామీలను నిలబెట్టి చూపిస్తున్నాము అని నిరూపించడం కంటే కూడా మతపరమైన కులపరమైన ఎజెండాల్ని ప్రస్తావించడం మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే వాటి మీద కంటే, అంటే మన ట్రాక్ రికార్డు పనితీరు మీద కంటే మతపరమైన కులపరమైన ఎజెండానే మనం ఎక్కువగా నమ్ముతున్నామా? అదేనా అర్థం? మొదట్లోనే అన్నాను కదా, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని. సబ్జెక్ట్ పై చర్చ అన్నట్టుగా రాజకీయం మారాలి అని ఎందుకు కోరుకుంటా? విభజన జరిగి 12 ఏళ్ళైంది, ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉండిపోయాం కదా. ఇప్పుడైనా సరే రాత మారాలంటే భవిష్యత్ తరాలు కాన్ఫిడెంట్ గా గుండె మీద చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో పుట్టినవాడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగం ఉపాధి జీవితం వెతుక్కోగలడు, నిలబడగలడు, పుట్టిన ప్రాంతంలోనే బతకగలడు అనే నమ్మకాన్ని కలిగించాలి అంటే ఇప్పటికైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి రాజకీయం. అందుకోసమే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆల్టర్నేటివ్ థాట్ గురించి ఎందుకు మాట్లాడతా, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనపడాలి ప్రజలకి అనుకుంటాను కాబట్టి. అంటే అధికారంలో ఉండి రాజకీయ పరమైన మీడియా వ్యవస్థాపరమైన బలం ఉన్న వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో తెలుసుకోవడం ప్రజలకు అవసరం, రాష్ట్ర భవిష్యత్తుకి అనివార్యం. అందుకోసమే రేపు మరొక రాజకీయ భావజాలం వచ్చిన సబ్జెక్ట్ మీద మేము మాట్లాడడానికి సిద్ధం అనే ఎజెండాని వాళ్ళు రెడీ చేసినా కూడా నేను వాళ్ళ గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటా. అల్టిమేట్లీ మన డెమోక్రసీలో ప్రజలే నిర్ణేతలు. అలాంటి నిర్ణేతలు నిజాలు తెలుసుకోగలిగిన స్థితిలో ఉంటే గనుక ఆ రాష్ట్రం బాగుంటుంది. తమిళనాడు కళ్ళు తెరిచినట్టే ఏపీ కూడా కన్ను తెరిస్తేనే ఇప్పుడు వాస్తవాలు కనపడే పరిస్థితి ఉంది. అందుకోసమే నేను ఇంతలా చెప్తూ ఉన్నాను. మరి మీకేమనిపించింది? నిరంతరం మతాల గురించో కులాల గురించో మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఎజెండా ఎవరు ప్రస్తావిస్తారు, ఎవరు మాట్లాడతారు? మీరైతే ఏం కోరుకుంటున్నారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పరిణామాల వారీగా సంస్కారవంతమైన భాషలో మాత్రమే చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్.